షేప్ అవుట్ అయిపోతుంది. ఆ షేప్ ఏదైతే ఉందో సిలిండర్ది ఈ షేప్ అనేది లైట్ గా అవుట్ అంటే షేప్ దాన్ని మారిపోతుంది. అర్థమవుతుందా? అప్పుడు అది పేరడానికి దగ్గరలో ఉండదు, వెళ్ళదు. ఏదైనా మాకే ఫోన్ చేయాలి. ఓకే, ఒకవేళ దాని పైన మండుతుంది ఎప్పుడే అంటే ఇమీడియట్ గా పేలదు. అది దాని టైం బట్టి తీసుకొని ఇలా ఓపెన్ ప్లేస్ లో పెట్టాలి. అంత ధైర్యం ఉన్నప్పుడు. ఇప్పుడు ధైర్యం వస్తుంది మీకు సాల్వ్ చేసి చూపిస్తారు. ఓకే, దాని దగ్గర బ్లూ కలర్ లైట్ మంట వస్తుందో అది మండదు మనకు. ఓకే, రైట్ చూడండి దూరం నుంచి ఒక్క నిమిషం మండనే ఇదని వాళ్ళు చూస్తారు ఆ బ్లూ లైట్ చూడు. ఇప్పుడు దాని దగ్గర దూరం నుంచి మంట మండుతుంది చూడండి. దూరం నుంచి మంట వస్తుంది. ఆ దగ్గర ఈ సిలిండర్ మన ఏది రెగ్యులేటర్ నుంచి ఆ మంట దగ్గర దాకా మనకి ఏ కలర్ కనిపిస్తలేదు. రైట్, కనిపిస్తుందా? అది బ్లూ కలర్, అది కూల్గా ఉంటుంది. అది ఓకే, చల్లదు. అది ఎంత ఒక ఏజ్ అయినా చల్లదు. అర్థమైనా? నెక్స్ట్ మనం రెగ్యులేటర్ ని ఆఫ్ చేస్తాం. రైట్, ఇది క్లియరా? ఓకే, రైట్. సెకండ్ మన దగ్గర సెకండ్ ఏదైతే ఉంటుందో మంట వచ్చినప్పుడు ఇట్లా లేకుండా వచ్చి మన దగ్గర బయటనే మీరు ఒకవేళ గేట్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీ బకెట్స్ ఉండొచ్చు బయట బాత్రూమ్ దగ్గర. సో ఖాళీ బకెట్ కూడా ఇమ్మీడియట్ గా మన యాక్షన్ ఎట్లా ఉండాలంటే ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ షుడ్ బి యాప్. ఓకే, ఆ విధంగా యాక్షన్ చేస్తే ఆ ఆక్సిజన్ దానికి కట్ చేస్తాం కాబట్టి అప్పుడు మనకి పైన ఆగిపోతుంది. నెక్స్ట్ మనం రెగ్యులేటర్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఖాళీ బకెట్ ఇమ్మీడియట్ గా ఉన్నట్టు బోర్లేయాలి. చేస్తాను చూడండి. స్టార్ట్. ఇప్పుడు అది మండుతుంది కదా, ఒక నిమిషం. ఇప్పుడు మండుతుంది కదా. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళేసరికి ఈ విధంగా కనిపిస్తే మనం డ్యూటీ నుంచో లేకపోతే స్కూల్ నుంచి ఇంట్లోకి వెళ్తే అక్కడ సాధ్యత ఇప్పుడు చూడండి. ఇంపార్టెంట్ అయితే మనం ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాం, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఇంట్లో కలవడం మనకు టెన్షన్ అవుతుందా కాదా? సో ఎవరికైనా టెన్షన్ అయినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే బయట ఖాళీ బకెట్ ఉంటుంది కదా, ఇమ్మీడియట్ గా దాన్ని చేసేస్తాము. అప్పుడు ఆక్సిజన్ కట్ అయిపోతుంది, ఆ మంట అయిపోతుంది. సారీ, అలా కదా. సెకండ్ సైడ్ మరోసారి అవసరమే, చాలా అవసరమే. అది ఓకే, ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి. ఓకే, అదేదో గమ్మత్ కాదు. మేమందరం ఉన్నాం కాబట్టి అది గమ్మత్ కాదు. ఓకేనా? అదేంటిదంటే ఇమ్మీడియట్ యాక్షన్ చేయాలి. అప్పుడు అయిపోతుంది. రైట్, ఇది బకెట్ ద్వారా కూడా మనం సిలిండర్ పైన ఆఫ్ చేయొచ్చు, లేదంటే ఏ వెయిట్ అయినా ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఇది మనకు దొడ్డు రగ్గు ఉంటాయి కదా, బెడ్షీట్ బల్బ్ కంబలి దొడ్డుది రగ్గు లేదంటే దూరం దొరుకుతుంది. అది నీళ్ళలో మంచిగా ముంచాలి. అది కరెక్ట్ గా పట్టుకోవాలి. రెండు సైడ్లు ఉంటాయి కదా, ఓపెన్ అవుట్ సైడ్ ఉండాలి. బాగా బాగుంది. మనం అక్కడ ఇక్కడ ఉన్న ఆపోజిట్ మంట ఏ డైరెక్షన్ లో ఉందో చూసుకుంటాం. ఎప్పుడైతే మంట డైరెక్షన్ మనం ఆపోజిట్ లో ఉండాలి. సేమ్ డైరెక్షన్ ఇదే పట్టుకునే విధానం ఉండాలి. ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. ఈ డైరెక్షన్ ఉన్నది, ఈ డైరెక్షన్ అంతేకాదు. మనం ఈ సైడ్ నుంచి తీసుకున్నాం అనుకో, ఈ చీరలు ఆడలు ఏమైనా ఉంటాయి కదా, ఇమ్మీడియట్గా కాలిపోతాయి. అది ఎవరైనా కాలిపోతాయి. సపోజ్ తొందరగా కాలిపోతాయి, ఇమ్మీడియట్గా కాలిపోతున్నాం. ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో కాలిపోతాయి. ఓకేనా? సీరియస్ ఇష్యూ. దాంట్లో ఈజీ భయపడేది.
కళ్యాణ్